దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. దేశం విడిచిపెట్టిన తర్వాత తొలిసారిగా స్పందించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. ఇలాంటి విధ్వంసకారుల వల్లే తన కుటుంబాన్ని కోల్పోయానని ఆవేదన. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళన ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనల పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టిస్తున్నారని, అలాంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి భారత్కు చేరుకున్న హసీనా తొలిసారిగా స్పందించారు. ఇలాంటి విధ్వంసకారుల వల్లే తన కుటుంబ సభ్యులు అందరినీ కోల్పోయానని, దేశం కోసం తన తండ్రి ప్రాణాలు ఇచ్చారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత మాజీ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారని, ఆ తర్వాత తిరుగుబాటు పేరుతో తన కుటుంబ సభ్యులు అందరినీ అల్లలు మూకలు చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి విధ్వంసానికి నిరసనగా ఆగస్టు 15న బంగ్లా బంద్ తన తండ్రి షేక్ ముజిర్ రెహమాన్కు నివాళులర్పించాలని బంగ్లాదేశ్ ప్రజలను కోరారామె. ఈ మేరకు షేక్ హసీనా రాసిన 3 పేజీల లేఖను ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ ట్వీట్ చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.